మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బెల్లీ ఫ్యాట్, పొట్ట పెద్దదిగా ఉండడం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా, చాలా రకాల డైట్స్ చేసినా కానీ పొట్ట తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటుంది. అయితే దీనికి ఒక మ్యాజిక్ ఆయిల్ ఉంది. దాన్ని మనం పొట్ట పై భాగంలో రాసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో పొట్ట అనేది ఫ్లాట్ అవుతుంది. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారీ విధానం ఏంటి, వాడుకునే పద్ధతి ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురువు గారు నమస్కారం అండి. సూర్యోస్మి అమ్మ. గురుజీ, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం అంటే అది పెద్ద కత్తి మీద సాములాగా ఉంటుంది. పెద్ద టఫ్ జాబ్ అది. తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటుంది. అయితే నేను మీతో మాట్లాడినప్పుడు మీరు చెప్పారు ఒక ఆయిల్ ఉంది, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోని తయారు చేసి తీసుకుంటే కనుక దాన్ని పొట్ట మీద అప్లై చేసుకుంటే కనుక పొట్టలో కొవ్వు అనేది కరిగిపోతుంది అని. సో పద్ధతి ఏంటి గురుజీ? తైలమర్ధనం గుణవర్ధనం అని మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ పరిస్థితులకు అనుకూలంగా ఎవరికి వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవడానికి. అంటే ప్రతిదానికి అంటే పూర్వం ఇలాగే తయారు చేయాలని లేదు. ఒక శాస్త్ర ప్రమాణం ఇవ్వడం జరిగింది. ఆయిల్లో శ్రేష్టమైంది శరీర అభ్యంగనానికి నువ్వుల నూనె, అలాగే తర్వాత వేరుశనగ నూనె. అంటే కొన్ని ఆయిల్స్ కొనుక్కున్నట్టు ఒంటికి మనం ఎక్కువగా చేయాల్సింది నువ్వుల నూనెతోటే తైల అభ్యంగనం చేయాలి, మర్దనం చేయాలి. అప్పుడు అది గుణం అద్భుతంగా పనిచేస్తుంది. మనకి ఆయిల్స్లో అంటే నువ్వుల నూనెతో ప్రాసెస్ చేసుకునే విధానంలో మనకి నారాయణ తైలం అని, మహానారాయణ తైలం అంటే అందులో వాడే పదార్థాలను బట్టి దాని గుణగణాలకి మనం మార్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఈ బెల్లీ ఫ్యాట్ అనేది చర్మానికి విపరీతమైనటువంటి ఎన్లార్జ్మెంట్, సాగుడు గుణం ఉండడం వల్ల కంఫర్ట్నెస్, మీ లోపల మీకు అప్పటి వరకు నార్మల్గా ఉన్నటువంటి పొట్ట ఒక్కసారి ఎందుకు బ్లోట్ అయింది, అది ఒకేసారి మీకు జరగదు. మీ లోపల మనం తీసుకునేటువంటి శ్వాస మనకంటే గాలులలో రకాలు ఉంటాయమ్మా. వ్యాన, ఉదాన, సమాన అంటే మనం తీసుకునే గాలి శ్వాస మనకు వచ్చే హికప్స్ వస్తున్నాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందుకని మొత్తం శరీరం అంతా కూడా వాతం ప్రకోపించి పాడైపోతూ ఉంటుంది. అదే ఈ వ్యర్థగాలులు ఏవైతే లోపల ఉన్నాయో అవి స్పేస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. మీరు ఆహారం తీసుకున్నారు, మీకు ఇబ్బందిగా అన్కంఫర్టబుల్గా అనిపించింది, అప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ ఏదో చేయాలి. అప్పుడు ఏం చేసిందంటే కొంచెం ఎన్లార్జ్ చేసి, అంటే లార్జ్ ఇంటెస్టైన్స్లో జరుగుతున్నటువంటి ప్రక్రియకి శరీరం సహకరించట్లేదు అనగానే ఆటోమేటిక్గా తన స్పేస్ని పెంచుకుంది. అంటే అక్కడ ఉన్నది వ్యర్థగాలి, కానీ ఆ వ్యర్థం అలా ఉంది. మనం రెగ్యులర్గా ప్రతిరోజు తీసుకునే ఆహారం మరి ఇవాళ ఇబ్బంది అయింది, ఎక్కువ తినేసాం, బ్లోటింగ్కి వచ్చింది, ఆపుదామా అంటే ఆపం. అది ఒక మైనస్గా మనం తీసుకుని ఇక ఎక్కువ తింటూ ఉంటాం. కోపం వచ్చినా అధికంగా తినేస్తాం, లేకపోతే బాధ వచ్చినా అధికంగా తినేస్తాం, లేకపోతే ఆనందం ఎక్కువైనా అధికంగా తినేస్తాం. ఇక్కడ శరీరం ఇబ్బంది పడుతుంది, అన్కంఫర్టబుల్గా ఉంది, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, ఒక ఇనో ప్యాకెట్ తాగేస్తే కాసేపు ఏదో తేనుపులు బయటకు వచ్చి ఫ్రీ అయినట్టు ఉంటుంది, కానీ లోపల ఒక సిస్టమ్ దెబ్బతింటుంది. ఇలా రోజు 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 ఇలా జరిగి బెల్లిగా తయారు. అంటే ఇప్పుడు మీకు అవి సర్జరీస్ చేసి టైట్ గా కట్టి ఒకటేంటంటే ఇది ఎంతైతే ఎన్లార్జ్ అవుతుందో అంత ఒక టైం వరకు వెనక్కి తీసుకుంటుంది. డెడ్ సెల్సే కాబట్టి మనం వాటిని డిటాక్స్ చేయగలిగితే అవి ఆటోమేటిక్గా మీకు మళ్ళీ నార్మల్ స్థితికి రాగలుగుతారు. శరీరానికి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ అంటే ఒక మానవ దేహంలో ఆ గుణం లివర్కి ఉంది, లివర్ మీద ఆధారపడినటువంటి చర్మ తత్వానికి ఉంది. కాబట్టి సంతోషం, మనం ఎన్ని అధవేషాలు వేసినా లివర్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. బాగు చేసుకుంటున్నాం కదా అని పాడు చేసుకోవద్దు. ఇక్కడ శరీరాన్ని కూడా అంతే. మీకు ఎందుకు వచ్చింది, మీరు అన్వాంటెడ్ ఏదో తింటున్నారు, ఆ స్పేస్ కోసం ట్రై చేసి ఉక్కిరి బిక్కిరితనాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం పెంచేసుకుంది, స్పేస్ ఎక్కువ పెంచుకుంది. ఆ స్పేస్ ఎక్కువ పెరగటంలో ఇక్కడ పదార్థాల్లో ఉండేటువంటి వేస్ట్ కొవ్వు ఒక లేయర్లుగా ఫామ్ చేస్తుంది. మనం వండిన పదార్థంలో పైకి తేలి తెట్టు ఏదైతే ఉందో ఆ ఎంటీనెస్ వచ్చింది కదా, ఆ లేయర్స్కి అంటుకుంటుంది. అదే మనం కొవ్వు అధికంగా పేరుకుపోయిన కొవ్వు అంటాం. మరి దీన్ని కట్ చేయాలంటే ఏం కావాలి? కొవ్వుని కట్ చేయాలంటే 100% మనిషికి కావాల్సింది సున్నం, కాల్షియం. నూనెలో కొన్ని రకాల కెమికల్స్, కాల్షియం, సున్నం, వీటిని వాడే సబ్బుగా తయారు చేస్తారు. జిడ్డుకి దారి తీసి శుభ్రం చేస్తుంది అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. సబ్బులు మనకు అలాగే తయారు చేస్తారు. మీరు ఏ సబ్బు అయినా సరే, ఏ డిటర్జెంట్ అయినా సరే
ఆయిల్లో మిక్స్ చేసిన కెమికల్స్తో సోప్ తయారవుతుంది. ఇప్పుడు మనం నువ్వుల నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె, ఇవి 3 అంటే హై కాల్షియం, సున్నపు తత్వం అధికంగా ఉన్నటువంటి ఆయిల్ని వాడడం ద్వారా కాల్షియం అధికంగా ఉండడం మీ కొవ్వు కరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ప్రాసెస్ అమ్మా. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఎక్కడి నుంచి అయితే ఎక్కడ దాకా ఇబ్బంది పెడుతుందో అక్కడ ఎన్లార్జ్ అయిపోయింది. తైల మర్దనం గుణవర్ధనం అనడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇలా ఎప్పుడైతే అలా మసాజ్ చేస్తూ ఉంటారు యాక్టివ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ సోలార్ ప్లెక్సస్ అనే ఒక చక్రం ఉంటుంది. ఇది మన శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియని కూడా యాక్టివ్ చేస్తుంది. మనం తీసుకునే శ్వాస ఎన్ని భాగాలుగా విడతీయాలి, అది ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి అనేది ఈ సోలార్ ప్లెక్సస్ చెప్తుంది. ఈ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని తీసుకుని మీ కాన్షియస్నెస్ ఏంటి, బెల్లీ తగ్గాలి అంతే. దీని మీద ఇది ఉపయోగపడటానికి అద్భుతంగా ఇలా అనుకుంటూ నాభి వరకు, ఇక్కడ నాభి చుట్టూ ఇదే మెయిన్ ప్రధాన పాత్ర తీసుకుంటుంది. అంటే మీకు ఎందుకు ఇలా జరిగిందంటే లార్జ్ ఇంటెస్టైన్స్ ఎన్లార్జ్ అయింది. మనం పైనే చూస్తున్నాం ఇది పెరిగిందని, కానీ లోపల కూడా పేగుల్లో కదలికల్ని మార్చుకోవడానికి శరీరం తనకు అనుకూలంగా ఇబ్బంది కలగకుండా మార్చుకుంది. అప్పటి వరకు ఇంత ఉన్నటువంటి లార్జ్ ఇంటెస్టైన్స్ స్పేస్ పెంచుకుంది. ఇది ఎప్పుడైతే స్పేస్ పెంచుకుందో పైన ఉన్నటువంటి పొట్టలోంచి 5 లేయర్లు అవి కూడా కొంచెం స్పేస్ తీసుకుంది. దానివల్ల మనం హెవీగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, లంకణం పరమౌషధం. మనం పూర్తిగా తిండి మానేసి చేయగలిగితే, అంటే లిక్విడ్స్ తీసుకుని చేయగలిగితే మీకు చాలా ఈజీగా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీరసం వచ్చేస్తుంది, పనులు చేసుకోవాలి అని మనం మామూలుగా తినేస్తూ చేసుకుంటాం. మనం తినేస్తూ ఉన్నా కొంచెం పొద్దుటే లేసి ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె పట్టించుకుని ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఈ ఆయిల్ని పొట్ట వరకు రాసుకుని మీరు ఇలా మసాజ్ చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పండి గురూజీ. ఆవ నూనె, ఓకే, కొబ్బరి నూనె, దొండకాయలు, దాల్చిన చెక్క, వాము, సైంధవ లవణం, పచ్చకర్పూరం, నిమ్మకాయ. ఓకే, సో పొట్ట తగ్గించి ఆయిల్ పైన రాసుకోవడానికి. అవును, ఈ దొండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి. ఓకే, కట్ చేసిన తర్వాత లైట్ గా ఎండకి ఆరబెట్టండి తడి తగ్గేంత వరకు. ఓకే, జనరల్ గా ఇంట్లో చేసుకునే అనుకునే వాళ్ళు, ఎందుకంటే ఆయిల్ నిల్వ ఉండాలి కదా. అవును, అందుకని అందులో తడి ఉంటుంది కాబట్టి కొంచెం బూజు పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఇబ్బంది ఏం కాదు, ఇది వెజిటేబుల్స్ మంచివే కాబట్టి ఇబ్బంది ఏం కాదు. దొండకాయని ముక్కలు చేసి ఒక 2-3 రోజుల ఒక రోజు ఆరితే సరిపోతుంది. ఓకే, అంటే ఆ వాటర్ పోయేంత వరకు, తడి తగ్గేంత వరకు. సో దొండకాయల్లో ఈ బెల్లీ ఫ్యాట్ ని తగ్గించే గుణం ఉంటుందా? అవును. ఓకే, మనం ఇంటర్నల్ గా కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి, అంటే లివర్, స్కిన్ క్లెన్స్ చేసుకోవడానికి సిస్టమ్ యాక్టివ్ చేస్తుంది దొండకాయ. ఇది ఆవ నూనె అమ్మా. ఆవాలు, మస్టర్డ్స్ మనకి అంటే అందులో మీకు శరీరానికి అవసరమైనటువంటి ఉష్ణాన్ని, కొవ్వుని కరిగించడానికి ఒక వేడి కావాలి. ఓకే, దానికి అందులో ఉన్నటువంటి వేడి తత్వం ఏదైతే ఉందో అది బాగా ఉపయోగపడుతుంది. మీకు కొబ్బరి నూనెలో అంటే నేను సైంటిఫిక్ దాంట్లో చెప్పట్లేదు, మెడికల్ టెర్మినాలజీలో చెప్పట్లేదు. ఇందులో అద్భుతమైనటువంటి కాల్షియం ఉంది, సున్నపు తత్వం ఉంది. సున్నం కొవ్వుని కరిగిస్తుంది. సమానంగా వేసుకోవచ్చమ్మా, అది సగం ఇది సగం సమానంగా వేసుకోవచ్చు. కొబ్బరి నూనె, నువ్వుల నూనె మీకు ఉంటే దీంట్లో ఇది ఆవ నూనె వేసాం, కొబ్బరి నూనె వేసాం, నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. ఇంకా ఉంటే తయారైపోయిన తర్వాత ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు నెయ్యి ఒక 2 స్పూన్లు కూడా కలుపుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఒక 1/2 కేజీ అనుకోండి, దాంట్లో ఒక 100 గ్రాములు ఆవు నెయ్యి కలుపుకుంటే మీకు సాగిన గుణం ఉన్నటువంటి శరీరం మళ్ళీ దగ్గరకు వచ్చే అవకాశం. గురూజీ, ఆయిల్ వేడైనట్లుగా ఉంది. ముందుగా దొండకాయలు వేద్దామా. అంటే తడిగా ఉన్న వాళ్ళని కొంచెం మీకు ఆ చిట్టుపట్లు వస్తున్నాయి, తడి ఆరితే మీకు అంత చిట్టుపట్లు రావు. ఓకే, ఇది ప్యూర్ కాబట్టి ఇలా పొంగు వస్తుందేమో. సో మనం అయితే ఇంట్లో అయితే కొంచెం తడి లేకుండా చేస్తే కనుక నెయ్యి కాచినప్పుడు వాకుడు వస్తుంది చూసా. అవును, అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం దొండకాయలతో చేసి తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తాం. ఓకే, తగ్గించుకోవడానికి నానా తిప్పలు. అదే ఆ పెంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటే తగ్గించుకోవడానికి పెద్ద సమస్య లేదు. సహజంగా పూర్వం రోజుల్లో పుట్టిన వెంటనే మనం నలుగు పెట్టడం అనే ప్రక్రియ పెట్టి శరీరం గట్టిగా ఉండడానికి, అంటే ఫ్లెక్సిబిలిటీ, కంఫర్టబుల్గా ఉండడానికి, మనిషి ఆరోగ్యంగా ఉండడానికి నువ్వులు అనేది చాలా బాగుండేవారు. ఇప్పుడు అసలు ఎవరికి నలుగు అంటే కూడా ఏం తెలియదు. అవును, ఏదో పూర్వం
ముసలి వాళ్ళు చేసే పద్ధతి ఇదంతా అనాగరికం ఉన్నట్టుగా ఉంటుంది. అది ఎందుకు అనేది ఇప్పుడు చూడండి, పుట్ట పెరిగిన తర్వాత ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేసేది ఏంటి, మళ్ళీ ఆయిల్ మసాజ్. అవును, రెగ్యులర్గా ఇప్పుడు ఎవరైతే పిల్లలు పుట్టి పెరుగుతున్నారో వాళ్ళకి ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే డాక్టర్లు చెప్తారు వీళ్ళు డెలికేట్గా ఉన్నారు, వీళ్ళకి నలుగు పెట్టొద్దు అలానే చెప్తారు. నెమ్మదిగా మీరు ప్రతిరోజు నువ్వుల నూనె రాసి సన్కి ఎక్స్పోజ్ అయితే వాళ్ళకు ఉన్నటువంటి చర్మ సంబంధమైన రోగాలన్నీ పోతాయి. ఇది చర్మం ఎన్లార్జ్ అయింది. మీరు మీ శరీరం స్ట్రాంగ్గా ఉంటే, అది ఎన్లార్జ్మెంట్ అనేది తీసుకోకుండా ఉంటే మీకు పొట్ట పెరిగే అవకాశం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఓకే నాకు ఇబ్బంది అవుతుంది ఎక్కువ తింటే అని తిండిని తగ్గించుకుంటారు. ఇక్కడ మీ ఎప్పుడైతే చర్మం లూజ్ అయిపోయిందో, చెడిపోయిందో, మీ బుర్ర కూడా చెడిపోతుంది. అంటే కంట్రోల్ మీకు తెలియట్లేదు, నేను ఎంత తినాలి, నాకు ఏం కావాలనే విషయాన్ని కూడా మర్చిపోతాం. ఇక్కడ అంటే ఆ తైల మర్దనం గుణవర్ధనం అనడానికి ఏంటంటే మనం పైన శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు కూడా నువ్వుల నూనె రాసి అభ్యంగన స్నానం చేస్తాం. అలక్ష్మి దోష పరిహారం. ఇక్కడ లక్ష్మీదేవిలో ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి. ఆరోగ్యం ఉంది కదా, అంటే భౌతికంగా బాగుండడం ముందు ఆరోగ్యం. ఎప్పుడైతే నువ్వు భౌతికంగా బాగున్నావో మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటావు. నువ్వు మానసిక స్థితి ఎప్పుడైతే బాగుందో నీకు ప్రతిదాని మీద కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ మనం కంట్రోల్ని కోల్పోయాం కాబట్టి ఇప్పుడు ఈ కోల్పోయిన దాన్ని పొందడానికి ఏం చేయాలి, అక్కడ మళ్ళీ మనం పాత పద్ధతులకే వచ్చాము. మీరు శుభ్రంగా ఒంటికి ఎన్ని అవసరం లేవు, నువ్వుల నూనె రాసుకుని పెసర్ల పిండి, పెసరపప్పుతో చేసినటువంటి పిండి, పెసరపిండి, శనగపిండి ఇవి పెట్టి తోవేసుకుంటే అసలు అద్భుతమైనటువంటి సౌందర్యం. ఇది అయిపోయినట్లుగా ఉంది గురించి. ఇవి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి దాల్చిన చెక్క అమ్మ. దాల్చిన చెక్కలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణాలు చెడిపోయినటువంటి మనస్సును అంటే అరోమాగా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని రెగ్యులర్గా మనం లోపలికి ఇంటేక్ తీసుకున్నా కూడా మనకి చెడు కొలెస్ట్రాల్, గుండె సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ఆపుద్ది. అలాగే మీరు తీసుకునేటప్పుడు ఇక్కడ పైనుంచి కూడా అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మర్దనా చేయడం ద్వారా, మసాజ్ చేయడం ద్వారా గుండెకు కూడా ఆ స్ట్రెంగ్త్ వెళ్తుంది. అంటే శరీరంలో 72,000 మెరిడియన్స్, ట్రావెలింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఎనర్జీ పాయింట్సే కాబట్టి మనం ఇక్కడ ఆ పాయింట్స్ ఈ ఆయిల్ రాయడం ద్వారా యాక్టివ్ చేస్తున్నాం. తర్వాత వామ్ వేస్తాం. ఇది కూడా లైట్గా కొంచెం కచ్చా పచ్చా దంచుకున్నదే. సో ఇవన్నీ దీంట్లో మిక్స్ అయిపోతాయి. దీంట్లో ఉన్న అరోమాటిక్ ఆయిల్స్ అన్ని కూడా మిక్స్. మనకి మార్కెట్లో అరోమా ఆయిల్స్ దొరుకుతున్నాయి, అవన్నీ కూడా అంటే ఈ ప్రాసెస్ కాదు, అక్కడ పరీక్ష నాళికలు పెద్ద పెద్దవి పెట్టి ఆ ఎక్స్ట్రాక్ట్ ఆవిరి ఏదైతే వస్తుందో దాన్ని తీసి మనకి ఇవ్వడం ద్వారా మనకి ఉపయోగపడుతుంది. మనకు అంత అవసరం లేదు, ఇది సరిపోతుంది. ఇప్పుడు మనం సైంధవ లవణం, మీకు ఆయుర్వేదిక్ శాస్త్రంలో లవణ చికిత్స అని ఉంటుంది. ఇందులో అద్భుతమైనటువంటి లవణ గుణాలు శరీరాన్ని బాగు చేసుకోవడానికి మార్కెట్లో కూడా దొరుకుతుంటాయి. లవణం అంటే సింగిల్ లవణం, పంచలవణం అని చెప్పేసి దొరుకుతుంటాయి. చివరిలో వేస్తామమ్మా ఉప్పుని. సహజంగా చూడండి నువ్వుల నూనె పొంగుతూ ఉంటుంది, ఆ పొంగుతున్నప్పుడు చింతపండు గాని ఉప్పుగల్లు గాని వేస్తారు పొంగుని ఆపడం కోసం. అలాగే పొంగుతున్నటువంటి మన శరీరాన్ని అది ఆపుతుంది. ఖచ్చితంగా గురూజీ. సో నెక్స్ట్ అంతేనా? ఇప్పుడు మనం కొంచెం అంటే ఇందులో కొంచెం ఇరిటేషన్ వచ్చే విధంగా దాల్చిన చెక్కలో కానీ వాములో కానీ ఇరిటేషన్ ఉంటే ఇక్కడ మనం పచ్చకర్పూరం వేయడం ద్వారా ఆ చల్లదనాన్ని కూడా మనకి ఇస్తుంది. శరీరం లోపల ఉన్నటువంటి కొవ్వుల్ని కరిగించి చెమట పట్టేలా చేస్తుంది. చాలా మంచి సువాసన. పచ్చకర్పూరం మనకి తిరుపతి గుర్తొస్తుందమ్మా, లడ్డు. సమయం దొరికింది, ఖాళీ దొరికింది కదా అని సెలవు రోజుల్లో, ఆదివారాల్లో మాత్రం ఈ అభ్యంగన స్నానం చేయకండి. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం అది సూర్యాస్తకయంలో స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజింతి నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చతి. ఆదివారం మాటలు మాత్రం సమయం దొరికిందని తలకు నూనె పెట్టుకోవడం అయ్యి చేయొద్దు. శనివారం నెలకు ఒక్కసారైనా సరే సమయం చూసుకుని మీరు మీ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇలాంటి ప్రక్రియలు చేసుకోండి. ఎందుకంటే అందరూ పనుల్లో ఉంటారు, బిజీగా ఉంటారు, ఎవరి పనుల్లో ఉంటారు కాబట్టి మనకి ఇలాంటివన్నీ కూడా అభ్యంగన స్నానాలు ఇవన్నీ కూడా పర్వదినాలు, పండుగ రోజుల్లో పెట్టారు. కంపల్సరీ ఎవరు ఎలా ఉన్నా సరే
మకర సంక్రాంతికి ఉమ్, కంపల్సరీ అవును. తలంటు పోసుకోవడం, నూనెతో నలుగు పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పాత రోజుల్లో పెద్దలు కనిపెట్టినమ్మా. Yes. ఎంతసేపు ఇదంతా అవ్వాలి ఆయిల్? 10-15 నిమిషాలమ్మా. Okay. అది ఎక్కువ టైం అక్కర్లేదు. అంటే ఇప్పుడు ఇందులో మనం పచ్చి దొండకాయలు వేసాం కాబట్టి ఎక్కువ టైం తీసుకుంది. అవును. మామూలుగా అయితే మీరు అయిపోతుంది. దొండకాయలు బాగా ఆరబెట్టేస్తే ఆ, లైట్ గా కచ్చపచ్చ పెద్దగా తడి లేకుండా ఉంటే ఎక్కువసేపు అవసరం లేదు. ఉమ్, అంటే మరీ ఎక్కువసేపు మరగబెట్టిన అందులో ఇంకేం ఉండవు మనకు అవసరమైనటువంటి పోషకాలు. yes. సో అయిపోయినట్లేనా గురూజీ? అయిపోయింది. ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేసి వడకట్టండి. సో ఒక బెల్లీ ఫ్యాట్ ని తగ్గించి మంచి ఆయిల్ అన్నమాట. ఇది హెర్బల్ ఆయిల్ అని చెప్పుకోవచ్చు. సో దీని పైనుంచి పొట్ట పైనుంచి మర్దన చేసుకుంటే పూర్తి స్థాయిలో పొట్ట అనేది తగ్గిపోతుంది. అయితే గురూజీ వాడుకునే విధానం ఎలా ఉంటుంది? అదే మీరు ఉదయమే దీనికి ఒక అరగంట నుంచి 45 నిమిషాల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. మీకు ఎక్కడైతే ఇప్పుడు కొంతమందికి బెల్లీ ఫ్యాట్ తో పాటు ఇక్కడ చేతుల దగ్గర కూడా ఉంటుంది. అస్సలు తగ్గదని చెప్తారు. ఈ సైడ్స్ కూడా లూజ్ అయిపోయి ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి. సైడ్ కూడా మీరు మొత్తం అంతా బాడీ అంతా కూడా పెట్టుకోవచ్చు. కొంతమందికి టైస్ ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు దేనికి చేసినా సరే నెమ్మదిగా చేతులు చేసినప్పుడు పైనుంచి కిందకి, కాళ్ళకి చేసినప్పుడు కింద నుంచి పైకి రివర్స్ చేయాలి. ఇప్పుడు అలా చేయడం వల్ల పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ పొట్ట దగ్గర మాత్రం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ పైకి కిందకి చేస్తే ఆల్రెడీ జారిపోయి కిందకు ఉంది. దాన్ని ఒకవేళ చేయాలనుకుంటే రివర్స్ చేయాలి తప్ప మీరు మళ్ళీ కిందకి చేస్తే ఇంకొంచెం లూజ్ అయ్యే అవకాశం ఉంది. లేదు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్టమక్ దగ్గర ఎక్కడైనా సరే, ఇక్కడ సైడ్స్ అన్ని కూడా, ఇక్కడ సైడ్స్ ఇక్కడ మాత్రం మీరు ఇలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే చాలా వరకు మీకు మీ శరీరం లోపల ఒక లేయర్, అది 5 లేయర్స్ ఉండాలి చర్మాలు, కానీ అది చర్మం కింద ఒక పొరగలా తయారైంది కాబట్టి కొవ్వుని కరిగించడానికి ఆ లోపలికి ఆ అబ్జార్బేషన్ జరుగుతుంది రెగ్యులర్గా చేయడం ద్వారా. చాలా చక్కటి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. కర్పూరాన్ని దింపేటప్పుడే వేసుకోవాలమ్మా. మధ్యలో వేస్తే అది ఎవాపరేట్ అయిపోయి స్మెల్ అంతా పోతుంది. ఓకే, దింపేటప్పుడు వేసుకోవాలి. సో నిమ్మకాయ అని చెప్పారు కదా గురూజీ, అది ఒంటికి రాసుకునేటప్పుడు ఓకే సెపరేట్ గా ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు ఒక గిన్నెలు ఇది మొత్తం వడకట్టి ఒక గాజు బాటిల్లో నిల్వ ఉంచుకోండి. రెగ్యులర్ స్నానం చేయాలనుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే అప్పుడు దాన్ని బయటకు తీసి ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు మీ శరీరానికి ఎంత సరిపడా, ఓన్లీ పొట్టకే అనుకుంటే మీరు ఇక్కడ నాభి చుట్టూ మాత్రం బాగా కాన్సన్ట్రేట్ చేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్. మీకు ఆకలిని కూడా పెంచుద్ది. స్నానం చేసిన తర్వాత అద్భుతమైనటువంటి ఆకలి వేస్తుంది, మానసికమైన ప్రశాంతత, మంచి నిద్ర పడుతుంది. ఓకే గురూజీ, స్ట్రెయిన్ చేద్దామా? సో అంటే ఇది బాటిల్లో మనము స్టోర్ చేసుకోవచ్చమ్మా. ఓకే, దొండకాయలు మాత్రం బాగా ఆరపెట్టండి, తడి లేకుండా ఉంటే నూనె నిల్వ బాగుంటుంది. లేకపోతే లైట్ గా స్మెల్ వస్తుంది అంతే, ఇబ్బంది ఏం కాదు. చాలా మంచి సువాసన గురూజీ. దీంట్లో వేసిన హర్బ్స్ అన్ని కూడా అన్ని ఆరోగ్యాన్ని కలిగించేవే. మీకు ఇవన్నీ కూడా సేమ్ ఇక్కడ ఏదైతే వాడామో అన్నీ కూడా ఇంటర్నల్ గా కూడా మీకు ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి. అవును, వాము ఆ వ్యర్థ గాలుల్ని ఎలిమినేట్ చేస్తాయి. శరీరంలో ఎక్కడన్నా గ్యాస్ పుళ్ళు ఉంటాయి, ఆ పుళ్ళను కూడా మీకు బాగా తగ్గిస్తుంది. గురూజీ, బెల్లీ ఫ్యాట్ ని తగ్గించే ఆయిల్, సో పైన మసాజ్ చేసుకుంటే ఈ ఆయిల్ ని బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. అంటే మసాజ్ మీరు చాలా జాగ్రత్తగా నిదానంగా దృష్టి, అంటే ఇప్పుడు ఎంత శ్రద్ధతో ఆయిల్ తయారు చేసామో అదే శ్రద్ధతో మీరు మసాజ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి రాసుకుంటూ వెళ్తున్నప్పుడే మీకు తేనుపులు వస్తాయి. అంటే ఫ్యాట్ లాగుతుంది, లోపల ఉన్నటువంటి గాలు, అంటే ఆ వాక్యూమ్ ఏదైతే ఉబ్బరించిందో అది మీకు వెనక్కి లాక్కుంటుంది. శరీరం అంతా కూడా మన శరీరంలో ఉన్నటువంటి చర్మ గ్రంథులు ఓపెన్ అయ్యి శరీరంలో ఉన్న వ్యర్థాలని బయటికి విసర్జింపచేస్తాయి. చెమటలు పడతాయి బాగా. మీరు అది సూర్యోదయ పూర్వం లేచి ఇది రాసుకుని సూర్యోదయ సమయంలో మీరు చేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి. శ్రద్ధ అవసరం. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు. ఏదో చిటికేస్తే ఇలా రాస్తే ఇలా యాడ్ చూపించడం కాదు, శ్రమ పడాలి. అది పెరగడానికి కూడా టైం తీసుకుంది, వెళ్ళడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది. స్నానానికి ముందు ఒక గంట ముందు రాసుకుని శుభ్రంగా మసాజ్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు. మీ చిన్న పిల్లలు ఉంటే ఇప్పుడు నుంచి, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెవీగా పెరుగుతున్న పిల్లలు ఉన్నారు అని అనిపిస్తే మీకు వాళ్ళకి ఇవి బాగా అప్లై చేసి 2-3 గంటలు అలా వదిలేయండి. 2-3 గంటలు వదిలేస్తే మీకు చెమటలు పట్టేస్తాయి శుభ్రంగా. తర్వాత శనగపిండితో పెట్టి తోమేస్తే అద్భుతంగా వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. వాళ్ళ మానసిక స్థితి కూడా బాగుంటుంది. హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు, వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే లోపల జరుగుతున్నటువంటి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వాళ్ళు విపరీత ధోరణితో ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది అద్భుతం. ఇక్కడ నుంచే మొదలు పెట్టండి. పెద్ద అయిన తర్వాత ఇబ్బంది పడి నేను 100 కేజీలు ఉన్నాను, 120 కేజీలు ఉన్నాను, తగ్గిపోతుందా? శ్రద్ధ అవసరం దేనికైనా సరే. ముందు నుంచే మీరు జాగ్రత్త పడండి. ఇలాంటి వాటిని తీసుకుంటూ
2-3 అవర్స్ అయితే ఉండాలి. ఉమ్. 2-3 అవర్స్ మనము దీన్ని మసాజ్ చేసుకుని చెమట పట్టాలి, లోపల ఉన్నటువంటి వ్యర్థాలు బయటికి రావాలి, ఎండోక్రైన్ గ్లాండ్స్ యాక్టివ్ అవ్వాలి. చల్లారిన తర్వాత ఒక గాజు స్టైనర్ లో పెట్టుకుని మూత పెట్టుకుని దాచుకోవచ్చు. మీరు వాడుకునేటప్పుడు ఒక 2-3 స్పూన్లు తీసుకుని ఒక గిన్నెలోకి వాడుకునేటప్పుడు లెమన్ కలుపుకోవచ్చు. ఒక పేడు కలుపుకోవచ్చు. మొత్తం కలుపుకున్న మీకు శరీరం మొత్తం అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా బాగా కలిపేసుకుని చల్లగా కూడా ఉంటుంది. ఇందులో పచ్చకర్పూరం వేసాం కదా, చర్మం చూసారు అంత నిగనిగలాడుతుంది. లోపల ఇంటర్నల్ గా మనకైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ నూనెని ఇలా చేతికి రాసుకుని మీరు రెగ్యులర్ గా ఇంచుమించు ఒక 10-15 నిమిషాల పాటు ఇలా మసాజ్ చేసుకుంటే లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఎనర్జీ వెళ్తుంది. అక్యుప్రెషర్ ఇక్కడ ఉంటాయి ఎండోక్రైన్ గ్లాండ్స్, అంటే లేడీస్ కి ఫీమేల్ హార్మోన్స్ అన్ని ఇక్కడ నుంచి రిలీజ్ అవుతాయి గర్భసంచి. అందుకని మీకు ఇక్కడ గాజులు వేయడం జరుగుతుంది. మీరు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా చేసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్, పెయిన్, బాగా సివియర్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉంటే మీరు ఇక్కడ ఇలా మసాజ్ చేసుకోవచ్చు. అలాగే మోకాళ్ళు నొప్పులు ఉంటాయి ఇక్కడ, వీళ్ళన్నీ కూడా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. మీరు బెల్లీ ఫ్యాట్ కే కాకుండా శరీరంలో వచ్చేటువంటి సోలలు, నొప్పులు ఎక్కడున్నా మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇదమ్మా చర్మం కూడా చూడండి కాంతివంతంగా తయారై మంచి సువాసన కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. సో మనం ఎప్పుడైతే యూస్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఒక కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో అందరు కూడా బెల్లీ ఫ్యాట్ ఉంది, తగ్గడం లేదని చాలా రకాల డైట్స్ పాటిస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు నీరసపడిపోతూ ఉంటారు. బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గదు, తగ్గినా మళ్ళీ వస్తూ ఉంటుంది. అంటే లోపల సిస్టమ్ వ్యవస్థని మార్చాలి. దాంతోపాటు మీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోండి. ఎప్పుడైతే డైటింగ్ సిస్టమ్ మారిందో, అంటే ఆహారపు అలవాట్లే మనం ఇలా అయిపోవడానికి కారణం దాన్ని కూడా మార్చుకుంటూ దీన్ని అప్లై చేస్తూ ఉంటే అధికంగా శ్రమ పడలేము, ఎక్కువ డైట్లు చేయలేము అనుకున్న వాళ్ళు దీన్ని ఆసరా చేసుకుని లబ్ధి పొందొచ్చు. ఖచ్చితంగా గురూజీ, అందరూ కూడా ఈ విధంగా ఆయిల్ని ప్రిపేర్ చేసి వాడుకోవాలని కోరుకుందాం. 2-3 అవర్స్ ఉంటే సరిపోతుంది. మనకు తెలిసిపోతుంది అంటే లోపల నుంచి స్వెట్ అనేది వస్తుందా లేదా అనేది. సో దాన్ని బట్టి కొవ్వు కరిగిపోతుందని అర్థం చేసుకోవచ్చు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యస్మి.